ఏదైతే మన గిరిజన సోదరులకు అన్యాయం జరిగిందో అది మర్చిపోకముందే ఇవాళ నారాయణపేట నియోజకవర్గంలో దామరగిద్ద మండలము దామరగిద్ద తాండాల 100 ఎకరాల భూమి ఏదైతే మన గిరిజన సోదరులు ఉందో దాన్ని నోటీస్ ఇవ్వకుండా భయభ్రాంతులు చేసి మేము గుంజుకుంటాము, ఆడ మేము పంప్ హౌస్ కడతాము, ఆడ మేము కరెంటు దానికి సబ్స్టేషన్ కడతామంటున్నారు. దానికి వేరే జాగా ఉంది, ఆ జాగా కట్టండి, ఆడికి ఏం ప్రాబ్లం ఏం లేదు అంటే కూడా వినకుండా భయపెట్టి వాళ్ళు ఉండే ఆ తాండాను మేము గవర్నమెంట్ మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు దాన్ని గ్రామ పంచాయతీ వేసి దానికి రోడ్ వేసి దానికి ఇండ్లకు అన్ని ఇచ్చినా కూడా ఇవాళ వాళ్ళనందరినీ కూడా బయటికి పొమ్మని చెప్తున్నారు. 100 కుటుంబాలు ఇలా రోడ్లో పడుతున్నాయి. వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి ఇలా భోజనం చేయకుండా కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి ధర్నా చేసి ఇక్కడికి వచ్చిండ్రు. వాళ్ళు ఇలా మీకు వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇస్తారు. దీన్ని మనం అడ్డుకొని లగచర్ల రైతులకు మనం ఎట్లయితే న్యాయం చేసినామో మా రైతులకు కూడా మా గిరిజన సోదరులకు కూడా మనమందరం కూడా అండగా ఉండి వాళ్లకు మనం ఆదుకునాలని చెప్పి మీ ద్వారా నేను ఇలా మన కేటీఆర్ సార్ గారికి తెలియజేస్తున్నా. మీ అందరి తరఫుకెళ్ళి నేను ఆ రిప్రజెంటేషన్ ఇస్తున్నా. దయచేసి మీరు యాక్సెప్ట్ చేయాలని చెప్పండి అన్న. దయచేసి స్టేజ్ నుంచి దిగండి, మిగతా వాళ్ళు వెనక ఉన్న వాళ్ళు